బర్త్డే, ఆల్ మై బ్రదర్స్ ఇన్ లా కేమ్ టు అవర్ ఫంక్షన్, అలా వస్తుంది. సిస్టర్ ఇన్ లా అన్నాం, మై సిస్టర్ ఇన్ లా కేమ్ టు అవర్ ఫంక్షన్ అన్నాం. మై సిస్టర్ ఇన్ లా కేమ్ టు అవర్ ఫంక్షన్, మా సిస్టర్ ఇన్ లా వచ్చింది, ఒక్క సిస్టర్ ఇన్ లా అయితే. కానీ మా సిస్టర్స్ అందరికి వచ్చారు అంటే మనం సిస్టర్స్ అంటే సిస్టర్స్ అంటాం. కానీ మరదళ్ళు వదినలు వచ్చారు అని అంటే మై సిస్టర్స్ ఇన్ లా అనాలి. సిస్టర్ ఇన్ లా అనే వర్డ్లో సిస్టర్ అనేది ఇంపార్టెంట్ నౌను, కాబట్టి దాన్ని ప్లూరల్ చేయాలి. మనం నౌన్ని మాత్రమే ప్లూరల్ చేస్తాం. నేను ఇంతకుముందు కూడా ఒక క్లాస్లో చెప్పాను, ఎస్ యాడ్ చేసి మీరు ప్లూరల్ చేయాలి అంటే అది ఓన్లీ నౌన్ మాత్రమే అవుతుంది, వేరేది అవ్వదు. అండ్ ఇక్కడ మీరు ఇన్లాస్ని ఎలా చేస్తారు, దీన్ని చేయలేరు, కాబట్టి ఇది చేయాలి. అలాగే కమాండర్ ఇన్ చీఫ్, ఎక్కువగా వర్డ్స్ లేవు మై డియర్ ఫ్రెండ్స్. ఇవి చాలా వర్డ్స్ ఉన్నాయా, ఎన్ని వర్డ్స్ ఉన్నాయి, కొన్ని వందల వర్డ్స్ ఉన్నాయా అంటే ఏమీ లేవు, అలా జస్ట్ కొన్ని వర్డ్స్ మాత్రమే ఉన్నాయి. కాంపౌండ్ వర్డ్స్, కాంపౌండ్ నౌన్స్ కొన్ని మాత్రమే ఉన్నాయి. సిస్టర్స్ ఇన్ లా, సిస్టర్ ఇన్ లా, బ్రదర్ ఇన్ లా, బ్రదర్స్ ఇన్ లా, మదర్ ఇన్ లా, మదర్స్ ఇన్ లా, ఫాదర్ ఇన్ లా, ఫాదర్స్ ఇన్ లా. అలాగే మీకు కమాండర్ ఇన్ చీఫ్ ఉంది. సో కమాండర్స్ ఇన్ చీఫ్ ప్లూరల్ చేయాలి అంటే కమాండర్స్ ఇన్ చీఫ్ అనాలి. కమాండర్ ఇన్ చీఫ్లో మనకు కమాండర్ అనే వర్డ్ ఇంపార్టెంట్, కాబట్టి కమాండర్స్ ఇన్ చీఫ్ అని రాయాలి. ఇక్కడ ఒకసారి నేను రాస్తున్నాను చూడండి. సిస్టర్ ఇన్ లా, సిస్టర్ ఇన్ లా, దిస్ ఈజ్ సింగులర్, and sisters in law is plural. Okay, I'll write here singular and plural. If you see here brother in law annamu, and you want to make it plural, then brothers in law. Okay, మదర్ ఇన్ లా అవుతుంది, దెన్ ఇది ప్లూరల్ వచ్చేసి మదర్స్ ఇన్ లా. ఒక స్టూడెంట్ అడిగాడు ఏంటంటే మనం ఇక్కడ అపాస్ట్రఫీ పెట్టొచ్చా అని అడిగాడు అనమాట. అపాస్ట్రఫీ పెట్టొచ్చా అని. అపాస్ట్రఫీ పెట్టొద్దు, జస్ట్ డైరెక్ట్గా మీరు వర్డ్ రాయాలి. ఇంకొక వర్డ్ ఏమున్నది మై డియర్ ఫ్రెండ్, ఫాదర్ ఇన్ లా అన్నాము, ఇది ప్లూరల్ వచ్చేసి ఫాదర్స్ ఇన్ లా అంటాం. అలాగే కమాండర్ ఇన్ చీఫ్ అన్నాము, ఇది కమాండర్స్ ఇన్ చీఫ్ అలా అన్నాను. అయితే ఇవి ఎక్కువగా వర్డ్స్ లేవు, ఇంకా మిగిలిన వర్డ్స్ ఏమైనా ఉంటే మనము రాద్దాము. ఇవి నేను ఎగ్జామ్కి సంబంధించి క్వశ్చన్స్ ఎలా వస్తాయి అన్నది నేను మీకు చెప్తాను. కాకపోతే గుర్తుపెట్టుకోండి, చాలా వరకు అంటే ఒక్కొక్క పాయింట్ని తీసుకొని నేను అక్కడే ఫినిష్ చేస్తున్నాను. నేను చెప్తున్నాను 10-15 మినిట్స్లో ఫినిష్ చేస్తే అయిపోతుంది. మీరు ఎక్కువసేపు వినకుండా, ఇప్పుడు ఎక్కువసేపు విన్నారనుకోండి, గుర్తులేదనుకోండి, విని వేస్ట్. కాబట్టి జస్ట్ చిన్నగా ఒక ఉంది. ఇప్పుడు వొకేటివ్ కేస్ ఏంటి అనేది చూసుకోండి. వొకేటివ్ కేస్ వెన్ సెకండ్ పర్సన్ ఈజ్ యూజ్డ్ యాజ్ అ థర్డ్ పర్సన్, వెన్ థర్డ్ పర్సన్ ఈజ్ యూజ్డ్ యాజ్ అ సెకండ్ పర్సన్, దట్ ఈస్ కాల్డ్ వొకేటివ్ కేస్ అంటాం. పొజెసివ్ కేస్ ఏంటి, పొజెషన్ని తెలుపుతుంది. మై కార్ అన్నాం, మై కార్, నా కారు. ఎవరి కారు, నా పేరేంటి అశోక్, అశోక్స్ కార్ అన్నాం. అశోక్ అనేది కూడా నౌనే, కానీ అశోక్ అపాస్ట్రఫీ ఎస్ అంటే అది పొజెసివ్ కేస్ అవుతుంది, పొజెసివ్ నౌన్, రైట్. అది పొజెసివ్ కేసు, ఇది మళ్ళీ వొకేటివ్ కేసు, అవి రెండు చూస్తాం. అలాగే ఇది కాంపౌండ్ కేస్, కాంపౌండ్ నౌన్ని ఎలా యూస్ చేయాలనేది చూసాము. ఇలా మీరు హైఫన్ పెట్టొచ్చు, పెట్టకపోయినా ఏం కాదనుకోండి అది. కాబట్టి ప్లూరల్ చేస్తే ఇలా ఉండాలి. ఇక్కడ ప్లూరల్స్ ఉన్నాయి, ఇక్కడ సింగులర్స్ ఉన్నాయి, ఒకసారి చూసుకోండి. ఓకే మై డియర్ ఫ్రెండ్స్,
థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మీకు ఇంకో పార్ట్ ఇలాగే తెలుస్తుంది, మీకు ఆ పార్ట్ కూడా చూడండి. నెక్స్ట్ పార్ట్లో మీకు నంబర్ అండ్ నౌన్ అండ్ నంబర్ అంటాము దాన్ని. అంటే నంబర్ అండ్ నౌన్ అంటే ఏంటి అంటే సింగులర్ అండ్ ప్లూరల్ అనమాట. సింగులర్ ప్లూరల్ని మనం ఎలా చేస్తాం? కొన్ని వర్డ్స్ సింగులర్సే ఉంటాయి, కొన్ని వర్డ్స్ ప్లూరల్సే ఉంటాయి. కొన్ని వర్డ్స్ సింగులర్ ప్లూరల్స్కి యూజ్ చేస్తాం, కొన్ని వర్డ్స్ సింగులర్ లాగా కనబడతాయి కానీ అవి ప్లూరల్, కొన్ని వర్డ్స్ ప్లూరల్ లాగా కనబడతాయి అవి సింగులర్. ఇవన్నీ ఏంటి, ఎందుకు వస్తాయి అంటే ఇవన్నీ కూడా నౌన్స్లోకి వస్తాయి, మిగతా వాటిలో ఉండవు. ఇలా మీకు మిగతా పార్ట్స్ చూసామనుకోండి ఇలా ఉండవు. అందుకనే నౌన్ వర్బ్ ఈ రెండే పెద్ద టాపిక్స్ అనమాట, చాలా డిస్కస్ చేసుకోవాలి. బట్ యూజ్ చేసేటప్పుడు మనకు స్పోకెన్ ఇంగ్లీష్ అయినా రిటన్ ఇంగ్లీష్ అయినా కూడా ఎగ్జామ్ ఓరియంటెడ్ ఇంగ్లీష్ అయినా కూడా మనం నేర్చుకోవాల్సింది వర్బ్. ఇప్పుడు నౌన్ నేర్చుకున్నాం అనుకోండి, ఇది ఎక్కడ యూజ్ అవుతుంది, ఎక్కడ హెల్ప్ అవుతుంది మనకంటే ఓన్లీ రిటర్న్లోనే హెల్ప్ అవుతుంది, మనకు స్పోకెన్లో అంతగా హెల్ప్ అవ్వదు. బట్ ఐఎమ్ గివింగ్ యూ అష్యూరెన్స్ దట్ వర్బ్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ రిటన్ ఇంగ్లీష్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్. మీకు అది వర్బ్ మాత్రం, వర్బ్ లేకపోతే మనకు ఇంగ్లీష్ ఉండదు. సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా తెలుసుకోవాలి, అవి ఏంటి, ఎన్ని రకాలుగా ఉన్నాయన్నది అది మనం వర్బ్ డిస్కస్ చేసుకున్నప్పుడు చూస్తామనుకోండి. ఇంకా నౌన్ క్లాసెస్ అయిపోలేదు, సో ప్లీజ్ కీప్ ఆన్ వాచింగ్. యూ విల్ గెట్ న్యూ వర్డ్స్ అండ్ సెంటెన్సెస్. మనం ఒక ప్రత్యేకమైన కంప్లీట్గా క్వశ్చన్స్ ఆన్ నౌన్ అలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎలా వస్తాయన్నది కూడా చూద్దాం ఒకటి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ టైమ్, హ్యావ్ ఎ నైస్ లెర్నింగ్.